జూన్ 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ కర్కట రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. గవ్వలు చూడండి, 1, 2, 3 చిత్తా పడ్డాయండి. 3 చిత్తా పడ్డాయి. 1 ఇక్కడ 1, 2 బోల్తా పడ్డాయండి. దీనివల్ల అదృష్టం రేఖాటంలో కానీ ఈ కుడి భుజం మీద కానీ పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిదండి. ఆ పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కుడి భాగం పుట్టుమచ్చ ఉంటే దానివల్ల చాలా అవకాశములు చూస్తే ఈ వయసు తక్కువ ఉంటే మీరు చదువు గురించి కానీ జాబ్ గురించి కానీ అనుకున్న పనుల్లో కానీ బయటికి ఎట్లా వెళ్ళాలి, మమ్మీ డాడీ వాళ్ళ పేరు ఎట్లా నిలబెట్టాలని మీ పేరు మేము ఉంటుందండి. అది మీరు తప్పకుండా సాధించుతారు. ఇంకా వయసు అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉండొచ్చు, 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మీ మనసులో ఏముంటుందంటే చూడండి, కొందరు మనసులో ఉంటుంది ఇల్లు కట్టాలి, బిడ్డ పెళ్ళి చేయాలి, కొడుకు పెళ్ళి చేయాలి, సంసారం ఎట్లా అవుతుంది, ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అమ్మాయి పెళ్ళి చేసి మన భారం దిగిపోవాలి అన్నట్టు ఉంది. మగపిల్లాడంటే ఒక 30 సంవత్సరాలు కాదు 35 సంవత్సరాలు కూడా ఉంటాడు. అమ్మాయి ఒక 25 సంవత్సరాలు వచ్చిందంటే ఒకరి ఇంటికి ఇచ్చేద్దామన్నట్టు కొంతమంది చాలా భయపడుతుందండి. ఏమంటే ఈ రేపు కాలం చూస్తే చాలా ఉన్నాయి. అట్లా అని చాలామంది బాధపడుతున్నారండి. ఈ కర్కట రాశి వారు మీకు ఆ దోషాలు కూడా తొలగిపోవడానికి నేను మార్గం చెప్తున్నానండి. ఈ దోషాలు మీకు కలిగిపోవడానికి 9 వారాలు ఆంజనేయుల గుళ్ళో పోయి 9 గెర్రెలు పూజించండి. 9 గెర్రెలు పూజించండి. మీ అనుకున్న మీ దరిద్రాలు అన్నీ దూరం అయిపోతాయండి. ఆ 9 గెర్రెలు పూజ చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాలు చేతులు కడుక్కొని గాయత్రి మాతకి గాయత్రి మాత అంటే ఆవుకి 2 మీరు జాబ్కి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అరటిపండు 2 అరటిపండ్లు తినిపెట్టండి. ఆవుకి తినిపెడితే చాలా మంచిది. గాయత్రి మాత, గంగమాత, ఆవు మాత అంటే తక్కువ కాదు, అమ్మవారు. ఆ తల్లికి తినిపెట్టండి. మీ అనుకున్న ఇంటి దళిద్రం మొత్తం దూరం అయిపోతుందండి. కానీ మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది. మీ వంతుల కొన్ని రోజులు హెల్త్ ప్రాబ్లం కానీ ఆరోగ్యం దెబ్బ కానీ ఆరోగ్యంలో మంచిగా లేకుండా హాస్పిటల్లో పడటంలో కానీ కొంతమంది అనుకుంటారండి, హాస్పిటల్లో పడి ఎందుకు దేవుడు తొందరగా తీసుకుపోతలేడు ఎందుకు మనం అనుకుంటాం. అది ఎస్ట్ మాటలండి. మనము దేవుడు ఎప్పుడు తీసుకుపోవాలో అప్పటినే తీసుకుపోతాడండి. నువ్వు చెప్తే కాదు, నేను చెప్తే కాదు. అదే శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదండి. ఆ భగవంతుడి చేతిలో ఉన్నదండి. కానీ అదృష్టం రేఖాటంలో మీ అనుకున్న పనుల్లో కానీ ఆ దేవుని మీద భారం పెట్టండి. ఇంత వయసు వచ్చింది మనకి, ఇంకా మనం ఉండి ఏం చేద్దాం, అదేం చేద్దాం అనుకుంటాం. మీరు ఉండి ఏం చేద్దాం అనుకుంటారు, కానీ మీ చేతితోని ఏదన్నా ఇంకో కార్యక్రమం చేస్తారండి. మీ ఇంటోళ్ళది కాకపోయినా కానీ మీరు బయట వాళ్ళదన్నా తప్పకుండా చేస్తారండి. బయట వాళ్ళది ఎట్లా చేస్తారనుకుంటానా, ఒక 10 రూపాయలు మీరు హెల్ప్ అన్నా చేసి 10 రూపాయలు మీరు ఒకరికి ఇచ్చి మీరు ఆ కళ్యాణం గురించి లేకుంటే దేని గురించి అన్నా మీరు ఆదుకున్నారనుకో, ఆ ఆశీర్వాదం మీ పిల్లలకి తప్పకుండా కలుగుతుందండి. మీ పిల్లలకి తప్పకుండా వస్తుందండి. అది తప్పకుండా వస్తుంది. అదృష్టం రేఖాటంలో కూడా బాగానే జరుగుతుంది. మీ కారోబార్లో కానీ, మీ జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, మీ అనుకున్న పనుల్లో కానీ, ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా సాధించాలనుకున్నా కానీ చాలా మంచిగా ఉందండి. అనుకున్న పనులు కూడా జరుగుతుంది. మీకు ఏమంటే ఖర్చు ఉంటుంది, ఆదాయం తక్కువ ఉంటుంది. మీరు చాలా టెన్షన్ పడతారు. ఏమవుతుంది, ఏం లేదు, చేతిలో రూపాయి లేదు, ఎట్లా జరుగుతుంది, ఏం లేదు జరుగుతుందని మీ మనసులో అనుకుంటారండి. అలాంటి మొత్తం వదిలేయండి. ఆ భగవంతుని మీద భారం వేయండి. మీకు ఎక్కడ పని మీకు మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.